వచనము అనేక సార్లు చదువుకున్నాం. అనేక మరి సందర్భాలలో, బహిరంగ సభలలో, చర్చలలో వాక్యం విన్నటువంటి ఈ అంశమే. కానీ ఆ 3 సందర్భాలను బట్టి ఎందుకు ఒకడు ద్రాక్ష తోట నాటించాడు, అది పోయి ద్రాక్ష తోటలో అంజూరం చెట్టు ఉండడం విచిత్రం అనిపించింది. కానీ ఈ అంశాన్ని మనకు తెలియాలంటే, ఈ యొక్క సందర్భం తెలియాలంటే ఇది ఉపమానం. చాలా మటుకు మరి మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు చాలా జాగ్రత్తగా వినండి. ఇది మీకు పరిశుద్ధ గ్రంథంలోనే తప్పితే, పరిశీలన చేస్తే తప్పితే ఏ సందర్భంలో ఎవడో ఊహించింది కాదు, ఇది ఎవరి ఆలోచనల చేత కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉపమానము అన్నాడు. ఈ ఉపమానాలు కానీ 3 సువార్తలలో మాత్రము ప్రభు చెప్పడానికి కారణమేమైంటుంది? ఉపమానం లేకుండా సువార్త చేయలేదా ఏంటి? మనం అర్థం చేసుకున్నది ఆ ఉపమానంలో ఉన్న భావము. ప్రభు ఎందుకు చెప్పవలసి వచ్చింది ఆ ఉపమానము? ఉపమానం ఈ రోజుల్లో కూడా సంఘ సేవకులు, కాపర్లు ఉపమానాలు ఎప్పుడు చెప్తారు? చెప్పినటువంటి అంశము మీకు అర్థం కానప్పుడు, మీకు తెలియనప్పుడు కొన్ని సందర్భాలు ఉదాహరణలతో చెప్తాం. దాన్ని ఉపమాన భాషలో చెప్తే అర్థమవుతుందని. కానీ నేటి సంఘాలలో, నేటి ఆరాధనలో ఉపమానానికి ప్రాముఖ్యతనిస్తున్నాం. కానీ యేసు చెప్పిన మాటలపై ధ్యానించడం లేదు. ఉపమానాల గురించి నువ్వు చెబుతున్నావు, ఉపమానాల అనుభవం చెబుతున్నావు. కానీ ఏ సందర్భము, ఎందుకు ప్రభు చెప్పిన మాటలపై మనసు పెట్టక ఈ యొక్క ఉదాహరణలు చెబుతామే, ఆ ఉదాహరణల మీద మనిషికి గుర్తుండిపోతుంది. వాస్తవమా కాదా? ఏదైతే ఉపమానం చెప్పినామో ఆ ఉపమానంపై మనుషులు, విశ్వాసులు ఆధారపడుతున్నారు. ఆ ఉపమానమే మనుషులు జ్ఞాపకం ఉంచుకున్నారు. కానీ యేసు చెప్పిన లేఖనలపై జ్ఞాపకము లేదని నా యొక్క ఉద్దేశము, అభిప్రాయము. కానీ ఈ 3 సువార్తలు చెప్పు. అక్కడ చక్కటి మాట. ముందు అమ్మ కొంచెము శాతము బైబిల్ ఓపెన్ చేసి పెట్టు. అక్కడ 6వ వచనంలో అంటాడు, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఈ ఉపమానం ఏ ఉపమానము అంటే ప్రభు చెప్పు. చాలా జాగ్రత్త దయచేసి. అక్కడిక్కడ మీరు ఏ యూట్యూబ్లలో ఈ ప్రసంగాలు వాళ్ళ సొంత అభిప్రాయాలను వాళ్ళు చెప్తారు. వాళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని, లేఖనాన్ని ఆధారం చేసుకొని దానికి ఎన్నో ఆటపెడతారు. కానీ మనం బైబిల్ ఉన్నదే ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు రాయించింది ప్రతిది కూడా పరిశుద్ధాత్ముని ప్రేరేపణ చేతనే ఆ యొక్క అపోస్తులు లేకపోతే పరిశుద్ధులు రాసినటువంటి లేఖనం. కాబట్టి అక్కడ అంటున్నాడు, యేసు చెప్పు ఏంటంటమ్మా మాట, ఒక మనిషిని అనగా ఎవరు ఆ మనుషులు? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒక మనిషిని ద్రాక్ష తోట ఉంది, చెట్టు ఒకటి ఉంది. అతడు దాని పండ్లు అతడు తన పండ్లను వెతుకుటకు వచ్చి ఏమీ కనిపించలేదు. ఇది ఇక్కడ మటుకు ఏమి గుర్తొచ్చిందంటే అంజూరపు చెట్టుని యేసు ప్రభు శపించిన రీతిగా ఉంది. ఆ మనుషునికి ద్రాక్ష తోట ఉంది. ఆ మనుషునికి ద్రాక్ష తోటలో ఒక అంజూరపు మొక్కను నాటాడు. ఆ అంజూరపు మొక్క ఫలిస్తుందేమో. ఫలము అనగా ఇక్కడ ఏంటంటే వాక్యానుభవంలో ఉన్నటువంటి ఫలము, లేకపోతే విశ్వాసంలో ఫలించదు. ఆ యొక్క అంజూరపు చెట్టు అది ఫలిస్తుందేమో ఆశపడ్డాడు. ఎందుకు? ద్రాక్ష తోటను పెట్టాడు. ద్రాక్ష తోటను ఆ పెట్టిన తర్వాత విచిత్రమైనటువంటి మరొక చెట్టును తెచ్చిపెట్టాడు. అంటుకట్టినట్టుగా దాన్ని అంజూరపు మొక్క అంటున్నాడు. ఓకే, చాలా బాగుంది. ఆయన పెట్టిన తోట అయితే ద్రాక్ష తోట. ఆయన ఏం వెతకడానికి రావాలి? ద్రాక్ష పండ్లు వెతకడానికి రావాలి. ఇది మీరు ఎక్కడ కూడా వినకపోతు వింటే చాలా సంతోషం. ఏమైనా దేవుడు ఆ వ్యక్తి ఆ తోట యజమాని ఏం చేయాలంటే ఆ ద్రాక్ష పండ్లను వెతకాలి. ఈ రోజు వాక్యం వింటున్నటువంటి
నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను ద్రాక్ష తోటను పెట్టినప్పుడు ఆ ద్రాక్ష పండ్లను ఫలిస్తుందా లేదని ఆశపడాలి. కానీ విచిత్రంగా ఆ యజమానుడు పెట్టింది అంజూరపు చెట్టు. కొంచెం పెట్టాడు, కానీ దాని యొక్క ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం కలిగి పెట్టాడు యజమానుడు. ఏదో ఒకటి నామకార్థానికి అంజూరపు చెట్టును పెట్టలే. కానీ ఈ లోకమనే ద్రాక్ష తోట, ఈ లోకమనే సమాజంలో, ఈ లోకమనేటువంటి సంఘాలలో ఎంతమందిని ఫలించడానికి, మీరు ఫలించి అభివృద్ధి చెంది లోకాన్ని నిందించమని ప్రభువు మాట్లాడిన మాటను అక్కడ ఫలిస్తుందో లేదో, కానీ 100 గొర్రెలు ఉన్నాయి, 99 వదులు పెట్టినాడు. కానీ ఇక్కడ కూడా ఏంటంటే ప్రభు యొక్క ఉద్దేశము, జనసమూహంలో లూకా పెందలకడనే యేసు ప్రభుని అనేకమైనటువంటి ఉపమానాల చేత ఆయన పరిచయం చేస్తూ వెంబడించినప్పుడు ఈ ఉపమానము లూకా గారు రాస్తున్నాడు. ఏమని? అంజూరపు చెట్టు ఫలించలేదు. అది ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. 3 అనగా అక్కడ 3 దినాలు ప్రత్యేకమైనటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునిగా అంజూరపు చెట్టు ఒక విశ్వాసిగా సంఘాలలో అనేకులు పిలువబడిన వారు, అనేకులు ఏర్పరచబడిన అన్న రీతిగా అక్కడ ఫలించలేదు. 3 సంవత్సరాలు అయిపోయింది. కానీ వ్యక్తిలో ఆధ్యాత్మికత రాలేదు, వ్యక్తిలో విశ్వాసం పెంపొందించలేదు. ఆ వ్యక్తిలో ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి మనసు, ప్రార్థన జీవితం కలగలేదు. యేసు ప్రభు అనుకున్నాడు, అనేక జనసమూహములు ఉన్నారు, కానీ కపెర్నహూముకు వచ్చినప్పుడు ఇదిగో జక్కయ్య పొట్టి జక్కయ్యను మాత్రమే చేశాడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళని ఏ ఒక్క వ్యక్తి కొరకు వెళ్ళాడు, కానీ జనసమూహం వెంబడిస్తున్నటువంటి ప్రజల వైపు చూడలేదు. ఇక్కడ కూడా ద్రాక్ష తోట యజమాని ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు. తండ్రి అయినటువంటి దేవుడు ఆ తోటమాలి అంటున్నాడు, అయ్యా తోటమాలి, ఇదిగో ఫలిస్తలేదు, ఇది నేల నిస్సారమైపోతుంది, సారం లేకుండా పోతుంది. ఈరోజు వాక్యానుభవంలో లేకపోతే, వాక్యము మనకు అర్థం కాకపోతే, ఎంత చెప్పినప్పటికీ నీ ఆత్మీయ స్థితి ఇదిగో అభివృద్ధి చెందకపోతే, వాక్యంలో నువ్వు ఎదగకపోతే ఏమి లాభము? ఎన్ని సంవత్సరాలు చెప్పినా అక్కడ అంటున్నాడు, ఇది వ్యర్థమైపోతుంది, నేల నిస్సారమైపోతుంది, దీన్ని నరికించండి. అందుకని అపోస్తుడైనటువంటి యోహాను 15 అంటాడు, ద్రాక్షవల్లిని నేను, ద్రాక్ష తీగలు మీరు, నా తండ్రి వ్యవసాయకుడు. ఇదిగో ఫలించని ప్రతి ద్రాక్ష తీగను ఏంటి తీసి వారవేసి అగ్నిలో కాల్చివేయన్నాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో శ్రమల దిన ఆరాధనలు, సిలువ ధ్యానము చేస్తున్న నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు నీవు ఏ ఉద్దేశంతో శ్రమల దినాలను పాటిస్తున్నా? ఏంటి మేడ్లను చేసేస్తుంది? ఎక్కువ మంది ఇంటిపైన చర్చలో ఈ యొక్క ఆరాధనలు ఉండవు, కానీ ప్రతినిత్యము ఆరాధించేది ముఖ్యమా? ఏదో నామకార్థంగా? ఈ రోజు మనలను మనము పరిశీలన చేసుకోవడానికి, మనలను మనము సరిదిద్దుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము గనక ప్రతి కుటుంబంలో సిలువ ధ్యాన ఆరాధనలు జరగాలి. ఆ సిలువ ధ్యాన ఆరాధనలో కుటుంబంతో కూడా విశ్వాసంలోనికి, ఆత్మీయ జీవితంలోనికి నడిపింపబడడానికి సిలువను గురించిన వార్త అన్నాడు. మనము సిలువను చూసి యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి తెలుసుకోవడమే కానీ ఆ సిలువ ముందు సాగిల పడడానికి కాదు. కనుక ఆ తోటమాలి అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు. అక్కడ అంటున్నాడు యేసు ప్రభు ఆ తోటమాలి దగ్గర వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా ఇది ఫలించడం లేదు, నేను 3 సంవత్సరాలు చూశాను. మనం కూడా ఎవరికైనా ఒక అవకాశం ఇస్తాం, అమ్మా నీవు మారు, అమ్మా నీ మారు మనసు పొందు, ఇదిగో నీవు నీ మనసును ప్రాచీన సభని తీసివేస్తూ అని ఎన్నిసార్లు చెప్పినా మారని వ్యక్తికి ఏం చేస్తాం మనము? వాడు ఎంత చెప్పినా వినడయ్యా, వాడిని వదిలిపెడతాం. కానీ మన తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడైన దేవుడు విడువడు, ఎడబాయిని దేవుడు కనుక ఇంకా దీన్ని తీసివేస్తామా?
అని ఆ తోటమాలి అయినటువంటి మన ప్రభువు మన రక్షకుడు కదా, మనల్ని ప్రేమించే దేవుడు కనుక అయ్యా ఇంకొక సంవత్సరం అవకాశం ఇవ్వు, ఇంకొక సంవత్సరము నేను ప్రయత్నం చేస్తాను, ఈ పూటలు పెడతాను, సువార్త పూటలు పెడతాను, కుటుంబాలను పెడతాను, అక్కడ ఎరువేసి పనులు చేసి నీళ్లు పెట్టి దాన్ని ఇంకొక అవకాశం. నశించుట దేవునికి ఇష్టం లేదు కనుక నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు కనుక యేసు ప్రభు ఎవరిని కూడా నశించకూడదని ఇదిగో తండ్రి అయినటువంటి దేవుడితో మొరపెట్టినట్టుగా అయ్యా ఇంకొక సంవత్సరము నేను నా ప్రయాసపడతాను, సువార్త దండయాత్రలో నేను ఆ వ్యక్తిని ప్రత్యేకంగా కలుసుకుంటాను, సువార్త చెప్తాను, ప్రార్థన జీవితం చెప్తాను. ఇదిగో ప్రభు నీ కొరకు ఆయన అనేక శ్రమలు పొంది శిలువ మరణము పొందిందని ఆ వ్యక్తిని నేను చెప్పే ప్రయత్నం చేస్తా, ఒక అవకాశం ఈ తండ్రి అన్నప్పుడు సరే అన్నాడు. కానీ ఈ యొక్క ఉపమానం చెప్పడానికి కారణం ఏమైంటుందంటే పై వచనాలు చదవకపోతే ఇంతవరకు చెప్పింది ఉద్బోధకం, కిందివి ఎవరైనా చెప్తారు. ఇప్పుడు చెప్పిన అంశము ఫలించలేదు తీసేస్తాడు, 3 సంవత్సరాలు అన్నాడు, ఎరువేస్తానన్నాడు, అది చెడును చేస్తానన్నాడు, నీళ్లు పోస్తానన్నాడు. ఒకవేళ ఫలించకపోతే చూద్దాం. కానీ ఈ ఉపమానము చెప్పడానికి కారణం ఏమిటంటే అప్పుడున్న యూదులు, అప్పుడున్నటువంటి రోమా చక్రవర్తి. ఇప్పుడు మొదటి వచనం చదువుకుందాం, 13వ. మీరు విననటువంటి మాట ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అమ్మా పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారు బలులతో కలిపి ఉండెను. ఇది అర్థమైంది. ఇది ఈ సందర్భాన్ని ప్రభు చెప్పాడు. కింద ఉపమానం చెప్పడానికి కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి అక్కడ పిలాతు అనే అప్పుడు రోమా సామ్రాజ్య గవర్నర్, రోమియుల ప్రభుత్వం ఉంది కనుక ఈ రోమియులకు పిలాతుకు అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి యూదులంటే పడదు, యూదులంటే వారి సాంప్రదాయము ఈ పిలాతుకు రోమ ప్రభుత్వానికి నచ్చదు, వీళ్ళ యొక్క బలులు నచ్చవు, వీళ్ళ యొక్క ఆచరణ నచ్చదు. అందుకని పిలాతు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే మళ్ళొకసారి అది జ్ఞాపకం చేయము. పిలాతు గలిలయలోని కొందరి రక్తము వారు బలులు. చూసారా ఇక్కడ ఉన్నటువంటి మాట ఏమిటంటే ఆ పిలాతు గలిలయలో ఉన్న కొందరి, అందరూ కాదు, కొందరి రక్తము. అక్కడ ఏమైతుందంటే ఆ యూదుల ఆచరణము బలులు పాప పరిహారం కొరకు, పాప విమోచన కొరకు ఆ యూదులు చేసేది ఏంటంటే ఇదిగో బలి అర్పిస్తున్నారు. ఆ బలి అర్పించే మందిరం దగ్గర, ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఈ పిలాతు అంటున్నాడు, అయ్యా మీరు వెళ్ళండి, ఆ యూదుల సాంప్రదాయము మంచిగా లేదు, మీరు కూడా ఆ యూదులు బలి అర్పించే ఆ బలి రక్తంలో అక్కడ బలి అర్పించే వ్యక్తులను కూడా మీరు కూడా బలి ఇవ్వండి. ఎక్కడుంది అంటున్నావా? అక్కడ పిలాతు అంటున్నాడు, కొందరిని ఎవరైతే బలులు అర్పిస్తున్నారో యూదుల సాంప్రదాయము, యూదుల ఆచారం కనుక ఆ బలి అర్పించే సమయంలో కొందరి సైనికులను పంపించి వాళ్ళను కూడా అదే బలులతో పాటు మీరు కూడా బలి ఇవ్వండి. రక్తము ఏమైపోతుంది? ప్రవహిస్తుంది, ఏరులై పారుతుంది. కొందరి రక్తం అంట, కొందరి రక్తం, అందరూ కాదు. ఈ ఉపమానము తెలియడం కింద ఉంది. అమ్మ ఇంకో వచనం చదువు, 2వ వచనము. ఆయన వారితో ఇట్లా ఆ గలిలయులు అతి హింసలు పొందినందున ఏంటంట రోమా ప్రభుత్వం, రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు ఇదిగో శ్రమ పెట్టినటువంటి ఈ గలిలయులు అంటేనే తిరుగుబాటు చేసేవారు. ఎందుకు? వీళ్ళను బానిసలుగా చేస్తున్నాడు, వీళ్ళకు సర్వ హక్కులు లేవు, వీళ్ళ బలులు, వీళ్ళ సాంప్రదాయము, వీళ్ళ యొక్క ప్రవర్తన రోమ ప్రభుత్వానికి నచ్చలేదు కనుక, ఆ బలులు అర్పించేది నచ్చలేదు కనుక ఇదిగో అక్కడ అంటున్నాడు, కొందరిని రక్తం ఇచ్చిన తర్వాత యేసుతో అంటున్నాడు, ఆయన వారితో ఇట్లను ఈ గలిలయులు ఇట్టి హింసలు పొందినందున వారు గలిలయుల కంటే పాపులు
అర్థమైందా? ఇక్కడ చాలా అద్భుతం ఉంది. అయితే కొందరు తప్పించుకొచ్చారంట. యోబు స్నేహితులు కూడా పనివాళ్ళు ఆ ఇల్లు కూలిపోతుంటే, పనివారు కుమారులు సమస్తము నాశనం అయిపోతుంటే ఏం చెప్పాడు? అయ్యా మేము ఒక్కరనే తప్పించుకొని వచ్చినాము ఈ విషయాన్ని నీకు చెప్పడానికి. యోబు స్నేహితులే కాదు, యోబు వర్కర్స్ అట్లా చేశారు, స్నేహితులు కూడా ఏం చేశారు? ఆ యొక్క యోబు యొక్క పరిస్థితిని చూసి నలుగురు ఉన్నారు, కానీ ప్రత్యేకంగా ముగ్గురే. ఎవరు? బిల్దాద్, జోఫర్, చెప్తారా? బిల్దాద్, జోఫర్, ఎలీఫాజ్. నాలుగవ వ్యక్తులు అంటే ఎలీహు. ఇది ఆ యోబును ప్రదర్శించిన. అయితే యోబు శ్రమల్లో ఉండి, కష్టంలో ఉండి, ఆయన దాన ధర్మాలు, భక్తిపరుడు, ప్రార్థన పరుడు. ఈరోజు ఉపవాసం ఉంటూ శిలువ ధ్యానం చేస్తున్నా నా ప్రియమైన దేవుని సంగమా, ఏ స్థితిలో ఉంటున్నావు? ఏ మనిషి, ఏ మార్గ మనస్సుతో నువ్వు ఆరాధనలు ఉంటావు? అక్కడ అంటున్నారు, కొందరు తప్పించుకొని వచ్చి యేసు ప్రభుతో అంటున్నారు ఏమనంటే, గలీలు కంటే పాపుల మనము. అయ్యో వాళ్ళు విశ్వాసం ఉన్నా ఆయన ఏ పాపం చేసిండో అందుకే అలా జరిగింది, ఆయన ఏ తప్పు చేసిండో అలా జరిగింది. అంటే చంపబడేవారు, చనిపోయేవారంతా పాపం చేసే చనిపోతున్నారా? విశ్వాసులు చనిపోవడం లేదా? ఈ గలిలీయులు కొందరు తప్పించుకొని వచ్చి బలిపీఠం ముందు వచ్చి యేసు ప్రభు కంప్లైంట్ చేస్తున్నారు. ఇది చాలా సార్లు వినవచ్చు, ఇలాంటి సందర్భం మీరు వినకపోవచ్చు. ఆ గలిలీయులు వచ్చి యేసు ప్రభుకు కంప్లైంట్ చేశారు. ఏంటి సమాచారం ఇచ్చారు? అయ్యా ఇదిగో రక్తం ఏ రూపాలు అవుతుందయ్యా, ఆ బలులు అర్పించేటప్పుడు ఆ పరో సైన్యం వచ్చి వారిని కూడా బలులతో పాటు వారిని కూడా చంపేశారు, కొందరిని చంపేశారు. అందుకని వారు ఏ పాపం చేశారో అందుకని చనిపోయారు అని ఆ గలిలీలో కొందరు, జెలోతి అనబడిన సింహం ఉన్నాడు, అది కూడా గలిలీలో ఒక తెగ. ఆ తెగలో వీరు యేసు ప్రభు అంటున్నారు. యేసు ప్రభు చక్కటి మాట్లాడాడు. మీరేం చూడండమ్మా, అక్కడ ఏం గలిలీయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారయ్యా, వాళ్ళు చనిపోవచ్చు. మరి అపోస్తులు, ప్రవక్తలు, హతసాక్షులై వారు పాపులా? ఇప్పుడు ఉన్నటువంటి అపోస్తులంతా కూడా ఘోరంగా చనిపోయారు. పాస్టర్లో రోగం రాలేదా? పాస్టర్లు చనిపోలే అంటే పాస్టర్ పాపం చేసినట్టేనా? ఇక్కడ గలిలీ యొక్క అభిప్రాయం ఏమంటే ఏదో పొరపాటు చేసినారు, వాళ్ళు కూడా చనిపోయినారయ్యా అంటే యేసు ప్రభు ఆలోచించి ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు మారు మనసు పొందని ఎడల మీరంతా అలాగే. అంటే ప్రియమైన నా దేవుని పిల్లల, మారు మనసు అనుభవం, ఇలాంటి కూడికలు, ఇలాంటి ఆరాధనలు నువ్వెన్ని పెట్టుకో, ఇదిగో మారు మనసు. అందుకనే మారు మనసు అంటే ఇది చాలా పెద్ద టాపిక్ అండి. నేనేం తీసుకున్న పరిశుద్ధ గ్రంథం అంతా లింక్ అప్ అవుతుంది, కానీ చెప్పలేకపోతున్నా. ఇక్కడ మారు మనసు మీరు కూడా వచ్చిన వాళ్ళకి అంటాడు, నీవు కూడా మారు మనసు ఒకవేళ చెందకపోతే అంటే ఏమంటున్నాడు, అనేకులైన మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందినారు. మారు మనసు అనుభవం లేకపోతే పాప క్షమాపణ తెలియదు కనుక పాపులందరూ కూడా ముందు మారు మనసు అనుభవంలోనికి రావాలి. ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత మారు మనసు రావాలి. మీరు కూడా మారు మనసు అనేది లేకపోతే అలాగే నశిస్తారు. ఇది గలిలీలో చెప్పినటువంటి సందర్భం. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు మనం వింటున్నటువంటి వాక్యము అసలు మారు మనసు అంటే ఏంటండి? విచిత్రంగా దాన్ని ఎప్పుడైనా చూసారా? మారు మనసు అంటే అయ్యా మా పాపను ఒప్పుకున్నాం అంతేనా? అందరూ సాధారణంగా ఏమంటారు, నువ్వు మారు మనసు పొందినవా, నువ్వు రక్షణ పొందినవా? అసలు విచిత్రమని. అసలు ఆ వ్యక్తికి మారు మనసు అంటే తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా రాయబడి ఆ మనసు ఉందా? దాని వివరణ ఏమైనా ప్రభు ఇచ్చాడా? చాలా సార్లు అసలు ప్రభు చెప్పింది కూడా ఏంటండి, మరి బాప్తిసం ఇచ్చి యోహాను చేశాడు, ఇదిగో యెరూషలేము వారులారా, యూదయ సమరయుల వారా, మీరు బాప్తిసం ఎవరు తాను నదిలో పొందుటకు వచ్చారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిసం పొందని కేక వేస్తే ఆయన మారు మనసు అన్నాడు. ఎవరు? బాప్తిసం ఇచ్చు యోహాను అన్నాడా? 3వ అధ్యాయం మత్తయి సువార్త
సువార్తలో 3వ అధ్యాయంలో మీరు మారు మనసు పొందండి అన్నాడు. యేసు ప్రభు కూడా సువార్త పరిచర్యలో మీరు మారు మనసు పొందండి అన్నాడు. ఒకసారి కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు చెప్పింది కూడా అదే, మారు మనసు. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించింది కనుక మారు మనసు పొందుడని మీరు మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టి మారు మనసు గురించి మీరే చేసు వార్త తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట యేసు ప్రభు కూడా మారు మనసు. కొంచెం వివరణ 2 నిమిషాలు అడ్జెక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇంత పెద్ద టాపిక్ ను ఇంత తీసుకురావాలంటే కొన్ని సందర్భాలు అక్కడ గలిలీల వారితో ప్రభు మాట్లాడేమన్నాడంటే, వాళ్ళు పాపం చేసేమో ఈ యోబు గురించి అన్నాను కదమ్మా. యోబు గురించి కూడా ఏం ఆలోచించారు? ఆయనను పరామర్శించడానికి వచ్చారు. ఎవరు? 3 స్నేహితులు. ఏం చేశారంట? ఎలా ఉన్నాడో ఆయన ప్రార్థన పరుడు, భక్తి పరుడు కదా, ఒకసారి చూసి వెళ్తాము అన్నారు. ఒకసారి యోబు గ్రంథం 2వ అధ్యాయం 11 నుంచి తొందర నాకు కొంచెం సహాయం. తెమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దాదు, నయామాతీయుడైన జోఫరు వీరు యోబు 3 స్నేహితులు. యోబు యొక్క 3 స్నేహితులు అతనికి సంబంధించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకు అతనిని ఓదార్చుటకు పోవలెనని ఆలోచించుకొని తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరంగా నిలబడి ఉన్నారంటే ఇంకా ఇంటి దగ్గరికి పోలే. ఆ పరిస్థితిని చూసి ఏంటి ఆయన మన నాయకుడు, మన యజమానుడైనా విచిత్రపోయారు. అప్పుడు వాళ్ళ అభిప్రాయం అంతగా ప్రతి అధ్యాయంలో వెళ్తుంటారు, నీవేం తప్పు చేసినావు, నీవేం పాపం చేసినావు అని యోబును శోధించడం 19వ అంటాడు, 10 మార్లు నన్ను శోధించింది అంటాడు. కారణం ఏంటంటే మీరు మారు మనసు. ఇది మొదటిది. గలిలీయులు వచ్చి యేసు ప్రభుకి ఇచ్చిన స్టేట్మెంట్. 3 స్టేట్మెంట్లు అన్నాను ప్రారంభంలో. 2వ స్టేట్మెంట్ ఇప్పుడు యేసు ప్రభు ఇస్తున్నాడు. అదే లూకా సువార్త 13వ అధ్యాయము 3-4 వచనాలు. కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల నశించుదురు. మరియు సిలోములోని గోపురము పడి చచ్చిన 18 మంది. విచిత్రం. ఇది ఇక్కడ ఆగిన కూర్చున్న దగ్గర ఇప్పుడు ఏంటి ప్రభువా? ఇది ఎవరు? యేసు ప్రభు గలిలీయులకు ఆ వచ్చిన వ్యక్తులతో అంటున్నాడండి. వాళ్ళు సమాచారం తెచ్చారు. ఏమని? రోమా ప్రభుత్వము ఆ బలులలో కొందరిని రక్తము పారేస్తున్నారు, చంపేస్తున్నారు, బలిస్తున్నారు. ఆ బలిలో వీళ్ళు కూడా చంపేశారు. అయ్యా మేము తప్పించుకున్నాము, మేము పాపులుగా చచ్చారు, మేము ఒక్కరం పవిత్రులము అన్నారు. బాగా ఉంది. వారు మీరు పాపులని అనుకుంటున్నారా అన్నాడు ప్రభు. ఈరోజు మనం ఒకరినొకరిని పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో సందర్శిస్తున్నప్పుడు ఏంటి? వాట్ ఐ నేను ఏమై ఉన్నాను, నేను ఏంటి, నా పరిస్థితి. ఈరోజు ఆలోచించాల్సినటువంటి ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రభువా నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి? ఈ శిలువ ధ్యాన ఆరాధనలో బలహీనులుగా బలపడడానికి కదా ఇది. ఒకసారి నా ప్రభు నా కొరకే సిలువ పడ్డాడు, నా కొరకే శ్రమ పొందినాడు, నా కొరకే మరణించినాడు అని ఒక ఆలోచన చేయవా? ఇక్కడ మీరు ఏమంటున్నారు? మీరు కూడా మారు మనసు పొందారు. ఈ 2వ స్టేట్మెంట్ ఇది ప్రభువు ఇచ్చిందండి. ఇది ఎవరిచ్చారు? గలిలీయుల వారికి ఎదురు. ఇదిగో సిలోయమను కోనేటి ఉంది కదా, సిలోయమనే పట్టణం, యెరూషలేము పట్టణం పక్కన ఉంది కదా, అక్కడ ఒక గోపురం ఉంది. ఆ గోపురం పడిపోయి ఏమైపోయింది? 18 మంది చనిపోయాడు. వాట్ అబౌట్ దెమ్? వారి గురించి ఏమన్నా చాలా ఆలోచించాలి. వాట్ అబౌట్ ఏం జరిగింది? వారు కూడా పాపులే అంటారా మీరు? అయ్యా
వాళ్ళు కూడా సిలోయమను, ఈ మాట విన్నారండి? సిలోయమను ఎవరైనా విన్నారా? వింటే స్తోత్రం. వింటే ఎక్కడ ఉంది అయ్యా? ఎక్కడ ఉంది? కొనేటుంది. ఎక్కడ, ఏ ప్రాంతంలో ఎవరు చేశారా? దాని సందర్భం ఏంటి? ఆలోచన చాలా బైబిల్లో ఏదో ఇది తీసుకొచ్చి నా మాటలు ధ్యానించి అది కాదండి. ఒక్కొక్క వచనానికి లింకప్ అయి ఉంటుంది. ఆ లింకప్ ను మనం క్యాచ్ చేయాలి. ఇక్కడ అదే యేసు ప్రభు ఈ సిలోయం అనే ఈ పట్టణము తన పక్కన ఉన్న ఆ ఏ కోనే పేరు సిలోయం అని. ఇది యేసు ప్రభు పుట్టు వారితో మాట్లాడు. ఇది ఎక్కడంటే యోహాను సువార్త 9వ అధ్యాయము 11వ వచనంలో ఈ సిలువను ఆ పుట్టు వారిని కన్నులు ముట్టి ఆ పుట్ట చేసి కన్నులను కూర్చి నువ్వు సిలోయమను కోనేటికి వెళ్ళి నువ్వు కడుక్కో అన్నాడు. ప్రియమైన దేవుని సంగమం, ఈ సిలోయం అనే పట్టణము ఆ గోపురం ఉంది. ఆ గోపురం పడిపోయి ఏమైపోయారు? 18 మంది చనిపోయారు. వాటాపోతే వారు కూడా సింహాసేనా? వారు కూడా పాపులేనా? ఈ సందర్భం చెప్పడానికి ఉపమానం చెప్పాల్సి వచ్చింది. ఉపమాన భావం అంటే ఏదో ఉపమానం చెప్పాలి. ఉపమానం ఇస్ నథింగ్ బట్ ఇస్ నాట్ ఓన్లీ వర్డ్. అది పరిశుద్ధ వాక్యం కాదు. అందుకనే మీకు ఎన్నాళ్ళ మట్టుకు చెప్పాలన్నాడు ప్రభు. విసిగిపోయాడు ఉపమానాలు చెప్పి చెప్పి. మత్తయి, మార్కు, లూకా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ ఉపమానాలు మిగతా ఎక్కడ ఏ అపోస్తలులు చెప్పలే. ఉపమానాల భావం, ఈ ఉపమానాలను మేము ఎగ్జాంపుల్ తీసుకొని ఉదాహరణ తీసుకొని చెప్పితే ఈ సంఘం ఏమవుతుంది? ఆ ఉపమానం మీద మనసు పెట్టారు కానీ ఇక్కడ ప్రభు మాట్లాడిన మాటను పట్టించుకోవడం లేదు. ఈరోజు వాక్యము మనకు ప్రముఖమైందా? ఉపమానము ప్రాముఖ్యమైందా? ఈ ప్రభు ఉపమానం చెప్పి ఈ పైన చదువుకోతే ఇక్కడ అన్నాడు ఏంటి? ఎవరైతే మారు మనసు పొందరో వాళ్ళే నశిస్తారు. ఇక్కడ మారు మనసు పొందని వ్యక్తులు ఉన్నారు ఈ లోకంలో. ఇదిగో అదే అంజూరపు చెట్టు నాటబడినటువంటి ఒక మొక్క. నీ పళ్ళ చుట్టూ ఒలివ మొక్కల వల్లే నీ పిల్లలు భోజనం పళ్ళ చుట్టుంటారు. నీ ఫలించలేవు కనుక ఈరోజు మనము ఫలించే స్థితిలో ఉంటున్నామా? ఏ స్థితిలో ఉంటున్నాము? నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి అవకాశం ఇస్తాడు. ఈ సంవత్సరం ఇచ్చాడు. ఈ వచ్చే సంవత్సరము ఈ శ్రమల దిన శిల్వారాధనలో నీవు ఉంటావో లేదో ఎవరికి తెలుసు? అసలు మారు మనసాన్ని ఒక ప్రశ్న వేసిన నేను ట్రాక్లను ఒక ట్రాక్ తప్పని ఎప్పుడు మారు మనసు అంటే ఏంటి అంటే ఏమంటారు మీరు? అదే పాపను ఒప్పుకోవడం అయ్యా, యేసు ప్రభువుని అంగీకరించడం, అంతేనా? సర్వసాధారణంగా వ్యక్తులు అదే కదా చెప్తారు. మారు మనసు అంటే ప్రభువు చెప్తున్నాడు. ఒకసారి అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం జాగ్రత్త అయిపోతుంది. ఒక 5 నిమిషాల్లో ముగించుకుందాం. సమయం అవుతుంది, నడుస్తలేదు. ఇంకా 4 నిమిషాలు ఉంది మనకు. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 21-22 వచనాలు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. సీమోన్ ఉన్నాడు అక్కడ. తమ్ముడు సీమోన్ అంటే నీవు అనుకున్నావు. అక్కడ గారడం చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. ఆ గారడి సీమోన్ అంటున్నాడ, ఈ పేతురు యోహానులు చేసిన అద్భుతాలను చూసి అయ్యా నాకు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చేటట్టు, పరిశుద్ధ వరం వచ్చేటట్లు నన్ను కూడా ఇదిగో కావాలంటే ఈ ద్రవ్యం మీరు తీసుకోండి, ఈ డబ్బు తీసుకొని నాకు పరిశుద్ధాత్మ వరం పొందినట్లుగా మీరు చేయండి అన్నాడు. అందుకని నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు అంటే 22వ వచనంలో అంటాడు. కాబట్టి నీ చెడుతనము మానుకొని, ఈ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది. అయ్యా ఏ మొదలు పెట్టాలి? నువ్వు మారు మనసు పొందాలంటే ఎక్కడ దొరుకుతుంది తల్లి? ఇంత వివరణ జోడించి కష్టపడి కదా సేవకులు వచ్చి చెప్పేది. ఇదిగో నీ చెడుతనము, నీ చెడు ఆలోచనలు, నీ చెడు తలంపులు, నీ పాపాపు ఆలోచనలు, వాటిని అన్నిటి చెడుతనమును విడిచిపెట్టి మారు మనస్సు నుండి ప్రభువును వేడుకయ్యా. లేకపోతే ప్రభువును ఇదే సందర్భము 2 దినవృత్తాంతం చదవక్కర్లే, నేను చెప్తా కానీ 7వ అధ్యాయము 14 కూడా అంటాడు, మీరు మీ పాపములను ఒప్పుకొని
మీరు చెడుతనములను విడిచి ఇదిగో పరలోకమందున్న మీ దేవుడు మీ ప్రార్థన అంగీకరిస్తాడు అంటాడు. ఇక్కడ చెడుతనమును విడిచిపెట్టడము మారు మనసు అనుభవము. ఎంతమందిని మన లోపల ఉన్న చెడు ఆలోచనలండి, కాపరికి లేవా చెడు ఆలోచనలు? మనిషే కదా కాపరి. నీ చెడుతనం దేవునికి అందుకని తాగుతాడు, అయ్యా నా నోటి మాటలు నా హృదయ ధ్యానమంతా కూడా ఇదిగో నీకే అంగీకారం. అప్పుడు శబాష్ మా ఏమంటాడమ్మా, నా ఇష్టానుసారుడు అని పేరు పెట్టాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడు, నీ చెడుతనమును విడిచిపెట్టకుండా ఈ శిలువ ధ్యాన ఆరాధనలు ఎన్ని చేసినా కూడా నీ చెడుతనమును విడిచిపెట్టి మారు మనసు పొందితే నీ దేవుడు నేను ఒకవేళ క్షమించవచ్చు. ముందు రిపిటెన్స్, నువ్వు ముందు మారు మనసు పొందు. అంటే నీ పాప జీవితాన్ని అనగా చెడు క్రియలను విడిచిపెట్టు, చెడు తలంపులను విడిచిపెట్టు. మారు మనసు అంటే ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే 4 నుంచి 8:30 ముగించాలి కనుక. ఒక స్పష్టమైనటువంటి అపోస్తుడు పౌలు రాస్తాడమ్మా. పౌలు రాస్తాడు మారు మనసు గురించి. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. ఏం బ్రహ్మాండమైన అద్భుతం ఉందండి. అసలు ఇది చదువుతుంటే నాకు ఎప్పుడు ఇంట్లో ఇక్కడ బయటకు వెళ్ళాలంటప్ప, చదువుతుంటే పోతుంది. అసలు నిమిషాలు గంటలు ఒక 5-10 నిమిషాల కనిపిస్తుంది. అధ్యాయాలు ఇది ఎన్నోసారి మళ్ళీ ఇప్పుడు ఏది దివ్యోపదేశ కాండకు వచ్చింది 10 రోజుల నుంచి మళ్ళీ రిపీట్ మళ్ళా స్టార్ట్ చేశాను. ఇప్పుడు అంటున్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9, 10, 11 వచనాలలో మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు కానీ పౌలు కొరింథీ వారు మీరు దుఃఖపడితిరని నేను సంతోషించడం లేదు. మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషిస్తున్నాను. I feel very happy. ఒక వ్యక్తి పశ్చాత్తపడి చెడుతనం విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చిందంటే ఆ కాపరి ఎంత సంతోషపడతాడండి. 100 గొర్రెలు 1 గొర్రె తప్పిపోతే ఆ తప్పిపోయిన గొర్రెను వీపు మీద వసుకొని వచ్చి ఇదిగో తప్పిపోయిన ఈ గొర్రె నాకు దొరికింది, నాతో పాటు మీరు సంతోషించండి. ఇక్కడ అంటున్నాడు పౌలు గద్దించాడు. పౌలు వాక్యపని చేసి గద్దించాడు. మీరు దుఃఖపడతారని నాకు బాధ లేదు, కానీ మీరు దుఃఖపడి ఏమైపోయారు, మారు మనసు పొందినారు కనుక అంతకంటే సంతోషం ఏముంది. ఇంకా కింద వచనంలో ఏలైనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టం పొందుటకై దైవ చిత్తానుసారముగా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు అంటే మారు మనసు లేకుండా రక్షింపబడలేడు వ్యక్తి కదా. తమ్ముడు బాబు లిసన్ టు మీ వాట్ ఐ టెల్లింగ్. వద్దు తమ్ముడు, ఇక్కడ నీకు ఎక్కడ వస్తున్నాయి రక్షణార్థమైన మారు మనసు. ఎట్లా నువ్వు దేవుడు అంటే తెలుసు, రక్షణ పొందినట్టేనా నీకు? అన్యులు బ్రాహ్మణులు కూడా తెలుసు యేసు ప్రభు దేవుడు అంటే వాళ్ళు రక్షణ పొందినట్లేనా? దైవ దుఃఖానుసారమైన మారు మనసు అంటున్నాడు, రక్షణార్థమైన మారు మనసు అంటున్నాడు. అమ్మా ఏమంటున్నాడు అక్కడ? రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. ఇది ఈ మారు మనసు, ఈ మనసు మీరు కలిగి ఉన్నారు కనుక నేను చాలా మీ కొరకు ప్రార్థిస్తాను. మరి ఎవరు ఎట్లా పొందినారు? చివరి మాటలు చివరిగా చెప్తాను. ఇది రక్షణార్థమైన మారు మనసు. దైవ చిత్తం ఉండాలండి మారనికే. వాక్యమే కాదు చెప్పితే పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపల ఈ వాక్యాన్ని ఏం చేయలే, ఫలింపచేయలే, నాటాలి. ఈ వచనము ఈ శిలువ ధ్యానంలో మీరు వాక్యం వింటున్నటువంటి మీరు ఈరోజు ఏమి ఆలోచిస్తున్నారు? 2 వ్యక్తులే, అది సందర్భం అది కరెక్టా కాదా మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి. ఒక స్త్రీ అంటే ఆ లూకా సువార్త 7వ అధ్యాయంలో మీ అందరికీ అక్కడ పాపాత్మురాలైన స్త్రీ ఉంది. ఎవరున్నారు? పాపాత్మురాలైన స్త్రీ ఉంది. యేసు ప్రభు అనేక సార్లు తిరిగింది, స్వస్థత
లూకాసు వార్త 7వ అధ్యాయంలో అక్కడ వచ్చి వెనుక నుండి వచ్చి ఆయన చెంగును మాత్రము ముడితే ఏమైపోతుంది? నా పాపములు క్షమించబడతాయి. వ్యభిచారము నా పాపములు క్షమించబడాలి. అప్పుడు ప్రభువులో నుంచి ఆత్మ ఎవరిని ప్రభువా శిష్యులకు ఇంత జనసమూహం ఉంది, ఎవరు ముడతారండి? ఎలా చెప్తామయ్యా అన్నారు. పిచ్చోళ్ళు, వాళ్ళకేం తెలుసు? అప్పుడు వచ్చి వణుకుతో వచ్చి వచ్చారు. నేను అన్ని పెట్టి తర్వాత ఆ పాపాత్మ స్త్రీ అదొక సందర్భం. ఈ సందర్భం ఏంటంటే ఆమె ప్రభు భూస్థాపన నిమిత్తం ఏం చేసింది? ఈ పాపాత్మ స్త్రీ కన్నీరు కార్చింది. ఆయన పాదాలు తల వెంట్రుకలతో ఏంటిది? దైవ దుఃఖానుసారమైన మారు మనసు. ఆమె పాపము క్షమించబడ్డాయి, మారు మనసు పొందింది. ఆ పాపాత్ములైన స్త్రీ ఆ ప్రభు యొక్క పాదాలు ఏం చేసింది? కన్నీళ్లు కాలిపోతున్నాయట. ఎవరికి వస్తుందండి దుఃఖము? వాక్యం చెప్తే మన బాధ అవుతుందా? ఒక్క వ్యక్తి అరే అలా నాకు వాక్యం ఇక్కడ కూర్చుకున్నది కాదు, నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిందా? ఆలోచన చేయండి. ఆమె విన్నది ప్రభుని. ఏదైనా నా పాపాలు ఒప్పుకోవాలి, నేనేం చేయలేదు పాపం, ప్రభువుకు సేవ చేయాలని ఆ పాదం మీద పడేట కన్నీళ్లు కార్చి, ఆ కార్చిన నీళ్ళతోని ఆ తల వెంట్రుకలు చుట్టూ తీసి పాదాలు కడిగిందంట. ఏడ్చినది ఏమి మారు మనసమా? దైవ చిత్తానుసారమైన మారు మనసు. ఓకే, మీరు ఒప్పుకుంటే సంతోషం, లేకపోతే దాన్ని ధ్యానించండి. ఇంకొక వ్యక్తి ఇప్పుడు ఉన్నాడు. మొన్న ప్రారంభంలో చెప్పిన పేతురు కదా, పేతురు కూడా ఎంతో ప్రథముడు అండి, అపోస్తులలో మొదటివాడు. అసలు ఎట్లా దగ్గర తీసుకురావాలో అర్థం కాకొచ్చింది. ఇది ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈ ప్రథముడు అపోస్తులుడు, ఇంకొక పరలోకపు తాళం చేతులు. ఆ వ్యక్తి ఏం చేయాలండి? నువ్వు ధన్యుడవు అన్నాడు. కేఫా, ఇదిగో నీ మీద బండ మీద నా సంఘాన్ని కట్టబోతున్నాను ఈరోజు. వాట్ అబౌట్ యూ? యు ఆర్ థింకింగ్, వాట్ ఈస్ థింకింగ్ యువర్ హార్ట్? ఈ హృదయం ఏమి మాట్లాడుతుంది? ఒక్కసారి ఆలోచించారా? పేతురుకంత ఆధిక్యత ఇచ్చి అద్భుతాలు చూసి సముద్రం యేసు ప్రభుతో నడిచి ఆ సైనికులు పట్టుకున్నారో లేదో, ఏమి జరుగుతుందని చూడడానికి వెళ్ళి అక్కడున్న వ్యక్తులు నీవు కూడా యేసు ప్రభుతో ఉన్నవాడని నాకు తెలియదు. పేతురు అన్నాడు, నేను చావవలసి వస్తే ప్రభువా నీతో నేను కూడా వస్తా. నువ్వు వస్తావా? నువ్వు కోడికి కూయక ముందే ముమ్మారు. ఇది మార్క్స్ వార్త ముమ్మారు అనేది మార్క్స్ వార్త 14:40 చివరిలో ఉంటుంది. ముమ్మారు 2 సార్లు కోడి కూర్చున్నట్టుగా, ఇక్కడ కోడి కూర్చున్నట్టు ఉంది, అక్కడ 2 సార్లు కూర్చున్నట్లుగా ఉంటుంది. నేను చావనని అంటాడు. లేదు, అందరు శిష్యులు ఒప్పుకున్నారు. కానీ ఆ ఒప్పందము వాగ్దానం చేసిన పేతురు నీవు కూడా గలిలయలో ఒక యేసుతో ఉన్న అబ్బే లేదన్నాడు. రెండవసారి వచ్చాడు, ఇది మళ్ళీ అన్నాడు నీవు నజరేతులో యేసుతో కాదన్నాడు. మరొకడు అవునావు నీవంటే శపించుకున్నాడు, ఒట్టు పెట్టుకున్నాడు, పోని అన్నాడు. చివరికి వచ్చి అది ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్త 26, 74, 75 వచ్చారు. ఒకసారి చదువుతావు శాతం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 74, 75 వచనం. అందుకతడు ఆ మనిషిని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకు మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసింది. కనుక కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుదువని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. అప్పుడు ఏమైపోయింది? రెప్యుటేషన్. అంతవరకు మారుమనసు పొందలేదు. యేసు ప్రభు ఆరోహణం అయిన తర్వాత ఈ ఏది సమాధి దగ్గరికి రన్నింగ్ లో ఎవరు ఫస్ట్? తమ్ముడు రన్నింగ్ లో ఎవరు ఫస్ట్? సమాధి దగ్గరికి మధ్యలేని వారే చూసిన చెప్తే ఎవరెవరు వెళ్ళారు? పేతురు కంటే యోహాను పరిగెత్తుకోపోయాడు రన్నింగ్ లో ఫాస్ట్ 100 మీటర్స్ రన్నింగ్ లో అన్నట్టు.
కానీ సమాధిలోకి వెళ్ళలేదు పేదరు. ఎప్పుడైతే యేసు ప్రభు ఇవన్నీ చెప్పి లేచడో దుఃఖపడి ఏడ్చి అప్పుడు మారు మనసు కలిగింది. ఇదిగో మేము దేవుని మాట వినుట న్యాయమా, మీ మాట వినుట న్యాయమా, మీరే చెప్పండి. ఆఖరికి సిలువ మరణము తలక్రిందులుగా అప్పుడు రెప్యుటెన్స్ వచ్చిందండి. ఎంత మటుకు నీవు వచ్చిన కూర్చొని పోతే నో యూజ్. ఈ మాటలు నీకు ఇక్కడ దొరుకుతాయండి, ఇంట్లో ధ్యానిస్తే దొరుకుతున్నాయి. ఎంత కష్టపడాలి, ఎంత ధ్యానించాలి. ఇదిగో ఈ మాటల దైవ దుఃఖానుసారమైన మారుమనసు, రక్షణార్థమైన మారుమనసు పొందినని పౌలు సంతోషపడ్డాడు. ఇక్కడ ప్రభు చేసే 3 సందర్భాలు. తోటమాలి ఎవరు? యేసు ప్రభు. తోటమాలి రిక్వెస్ట్ చేసిండు తండ్రిని, అయ్యా ఇంకొక సంవత్సరం నేను వాక్యంతో బలపరుస్తా, ఒక్క అవకాశం ప్లీజ్ ప్లీజ్ అన్నాడు. ఈ అక్కడ ఏది తప్పించుకొని వచ్చి యేసు ప్రభు కంప్లైంట్ చేసిరే కొందరి రక్తం అంట, కొందరి రక్తము ఆ బలులతో పాటు వీళ్ళని కూడా బలిచ్చాడు. వాళ్ళు తప్పించుకొని వచ్చి వాళ్ళు పాపులు అన్నప్పుడు యేసు ప్రభు తిరిగి వేసారు. మారు మనసు లేకపోతే మీరు కూడా అదే రీతిగా నశిస్తారు. ఈ సాయంకాల సమయంలో సిల్వతైన ఆరాధనలో పాల్గొన్న ప్రియమైన దేవుడు కదా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత మట్టుకు క్రీస్తును అత్తుకొని జీవిస్తున్నారు. ఎంత మంచి మనం క్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి అంటుంది లేఖనం. ఈ సాయంకాల సమయంలో మీరు ధన్యులు. ఈరోజు ఆ పశ్చాత్తాపము మారు మనసు అనుభవంలోకి వస్తే ప్రభువు మనలను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడమైనటువంటి మా పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఈ సాయంకాల సమయంలో ఇదిగో మా ప్రియ సంఘ బిడ్డలను బట్టి మా న్యూ లైఫ్ కల్వరి సంఘం నూతనముగా అనుభవము, నూతన అనుభవం, జన్మము నీకో ప్రేమతో మాట్లాడిన దేవా, ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు ఒకడు క్రొత్తగా జన్మించిందని తప్ప పరలోక రాజ్యముకు రాడు అని ప్రభు మేము కూడా గోచాడుతున్నాము నాయన. మా న్యూ లైఫ్ కల్వరి సంఘమును బట్టి, న్యూ లైఫ్ కల్వరి సంఘమును కుటుంబాలను బట్టి మారు మనసు అనుభవము, అది కూడా దైవ చిత్తానుసారమైన మారు మనసు, రక్షణార్థమైన మారు మనసు. ప్రభు యొక్క సువార్త దండయాత్రలో మారు మనసు గురించి సువార్త ప్రకటించిన రీతిగా ఈరోజు మేము మీ వాక్యం ద్వారా మేము బలపడుటకు ప్రభువా, మీరు ఈ కొద్ది మాటలు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రత్యేకంగా సిలువద్దన ఆరాధన పెట్టుకున్నటువంటి ప్రియ కుటుంబము మరి నీ దాసుడు ప్రభువును బట్టి, శాంతమును బట్టి, వారి పిల్లలను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపములు నీ ప్రియ కుమారుడను మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు పేరట అడిగి వేడుకుంటూ స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ సిల్వద్దన ఆరాధనను జరుపుతున్న ప్రత్యేకంగా న్యూ లైఫ్ కల్వరి సంఘమును బట్టి, సంఘమును కుటుంబాలను బట్టి నేటి సాయంకాల దినము నీ దాసుడు ప్రవీణ్ శాంతమ్మ వారి కుటుంబాన్ని బట్టి నీ సన్నిధి, నీ కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై నీడయుండును కాక. ఆమేన్. Bye.